what's up? Good morning. Welcome back to Judith Vlogs. Welcome back to one more travel vlog, guys. ఈరోజు డే 5 ఇన్ సింగపూర్. ఈరోజు ది మోస్ట్ ఎగ్జైటింగ్ డే నాకు, దర్శన్కు ఎస్పెషలీ చాలా ఫేవరెట్ అయిన ప్లేస్ విచ్ ఈజ్ యూనివర్సల్ స్టూడియోస్. యూనివర్సల్ స్టూడియోస్ అనేది సింగపూర్లో చాలా చాలా ఫేమస్. సింగపూర్కి వచ్చిండే వాళ్ళు పక్కా యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్తారు. ఏ సీజన్ అయినా నాకు తెలిసి అక్కడ బాగా రష్ ఉంటుంది అనుకుంటాను. సో అందుకే మేము టికెట్స్ అన్ని ముందుగానే బుక్ చేసేసుకున్నాం అనమాట. అండ్ థ్యాంక్ఫుల్లీ ఈరోజు అయితే వర్షం పడడం లేదు. సో ఇట్లే పడకపోతే బాగుంటుంది, ఎందుకంటే వర్షం పడితే క్లోజ్ చేస్తారనమాట. ఎందుకంటే లాస్ట్ టైం నాకు బాగా గుర్తుంది, క్లోజ్ చేసిండ్రు కొన్ని రైడ్స్ అన్ని. సో హోప్ఫుల్లీ ఇప్పుడు పడ్డం లేదు, మళ్ళీ కూడా పడకూడదు అని అనుకుంటున్నాను. అత్తయ్య మావయ్య అందరు రెడీ అవుతున్నాను, దర్శన్ కూడా ఫ్రెష్ అప్ అవుతున్నాడు అనమాట. నేను లిటరలీ రూమ్లో ఒక కార్నర్లో కూర్చున్నాను. అండ్ కొంతమంది హోటల్ డీటెయిల్స్ చెప్పమని అడిగారనమాట. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఈ ప్రైస్కి నేను ఒక మంచి లగ్జరీ ఎయిర్బిఎన్బీనే బుక్ చేసుకోండొచ్చు. ఒక మంచి 2 BHK ఫ్లాట్ వచ్చేదనమాట. బికాజ్ ఈ హోటలే మాకు 2,20,000 అట్లా పడింది. సో ఐ డోంట్ రికమెండ్ ఇట్. మరి అంత గ్రేట్ ఏం కాదు, అంటే రూమ్ బాగుంది, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ కాంపాక్ట్ అనమాట. సో అందుకే నేను ఎక్కువ డీటెయిల్స్ ఏం షేర్ చేసుకోవాలనుకోవట్లేదు అనమాట. ఈ ప్రైస్కి ఒక మంచి ఎయిర్బిఎన్బీ వస్తుంది. సో మెయిన్ ఏరియా ఒకటే బాగుందని చెప్పేసి ఇంకా మేము ఈ హోటల్లో ఉండడానికి రీజన్ అదే, ఏరియా ఆర్చిడ్ రోడ్ అనమాట. సో ఇక్కడ మంచి ఫేమస్ ఏరియా ఇది, మంచిగా అన్నిటికీ యాక్సెసిబిలిటీ బాగుంటుందని చెప్పేసి ఉన్నాము. సో చూజ్ ఎయిర్బిఎన్బీ గైజ్, ఓకేనా? సో అందుకే నేను ఎక్కువ చెప్పట్లేదు అనమాట. నాకు ఏదైనా నచ్చలేదంటే నేను దాన్ని ఎక్కువ రికమెండ్ చేయను, కాబట్టి ఐ డోంట్ రికమెండ్ దిస్ హోటల్ ఆల్సో. అండ్ నార్మల్ రూమ్స్, ఇది అప్గ్రేడెడ్ రూమ్ కాబట్టి ఈ మాత్రం అన్నా ఉంది, లేదంటే ఇంకా చిన్నగా ఉండేది. ఇట్లా కూర్చొని నేను రెడీ అయ్యే కూడా స్పేస్ లేదనమాట నార్మల్ చిన్న రూమ్స్లో అయితే. ఇది కొంచెం మంచి రూమే కాబట్టి ఈ ప్రైస్కి ఇది వర్త్ ఇట్ కాదు అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. ఓకే గైస్, కీపింగ్ దట్ అసైడ్, ఇప్పుడు త్వరగా రెడీ అయిపోతున్నాను. నేను చాలా గెట్ రెడీ విత్ మీ చేశాను, కానీ ఈరోజు నేను షార్ట్ వీడియోస్కి గెట్ రెడీ విత్ మీ చేయట్లేదు అనమాట. ఎందుకంటే ఈరోజు నేను వేసుకోబోయే అవుట్ఫిట్ ఇట్స్ వెరీ డిఫరెంట్. అంటే మా అత్తయ్య సెలెక్ట్ చేశారనమాట. నేను ఇంతవరకు ఎప్పుడు ఆ స్టైల్ కూడా వేసుకోలేదు. అండ్ నేను వేసుకోగానే నీకు బాగా సెట్ అవుతుంది, ట్రై చేయి, కొత్త స్టైల్స్ ట్రై చేయి, నీకు బాగుంటాయని చెప్పేసి మా అత్తయ్య చెప్పింటే ఇంకా తీసుకున్నాను అనమాట. సో ఆ డ్రెస్కి ఇప్పుడు తగినట్టు రెడీ అయిపోతున్నాను. యాజ్ యూ కెన్ సీ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి బ్రేక్అవుట్స్ అయింది. బ్రేక్అవుట్స్ పైన మార్క్స్ అంత త్వరగా పోవు కాబట్టి త్వరగా రెడీ అయిపోతాను. ఐ హ్యావ్ ఎ వెరీ ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ గైజ్. నేను మొత్తం ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ తెచ్చుకున్నాను అనమాట. అండ్ ది ఓన్లీ ఫౌండేషన్ ఐ గాట్ టు మై ట్రావెల్. దీన్ని ఒక్కదాన్నే ప్యాక్ చేసుకున్నాను, వేరేది ఏ ఫౌండేషన్ పెట్టుకోలేదు నేను. ఇది వచ్చేసి మామాఎర్త్ హైడ్రాగ్లో ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ అనమాట. దిస్ ఇస్ సో గుడ్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్పాట్స్ అన్నీ ఇట్లా కవర్ అయిపోతాయి అనమాట. వెరీ వెరీ ఫుల్ కవరేజ్. సో లెట్ మీ జస్ట్ గెట్ రెడీ. స్కిన్ ప్రెప్ అయితే ఆల్రెడీ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ప్రైమర్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ మామాఎర్త్ గ్లో పోర్ బ్లరింగ్ ప్రైమర్. దట్స్ ఎ టంగ్ ట్విస్టర్, ఓకేనా? సో ఈ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. నాకు ఎప్పుడైనా లాంగ్ డే ఉంది అంటే నేను ప్రైమర్ అయితే అస్సలు స్కిప్ చేయను. దట్ టు పోర్స్ అన్ని కొంచెం మంచిగా బ్లర్ చేయడానికి, ఏమైనా ఇన్పర్ఫెక్షన్స్ ఉన్నా కూడా వాటిని హైడ్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మేకప్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇదైతే మనకు లైట్ వెయిట్ నాన్ గ్రీజీ కాబట్టి హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. ఇందులో మనకు టర్మరిక్ అండ్ విటమిన్ సి ఉంది కాబట్టి ఆ న్యాచురల్ గ్లో అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఫౌండేషన్ అయితే మనకి ఇది టోటలీ ఫుల్ కవరేజ్ ఫౌండేషన్. దాంతోపాటు గ్లో కూడా చాలా 3x ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకు టర్మరిక్ అండ్ విటమిన్ సి అనేది ఉండడం వల్ల మనకు ఆ గ్లో అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. 12 hours పాటు మనకు హైడ్రేటింగ్ స్టే ఇస్తుంది అనమాట, ఎందుకంటే ఇందులో మనకు హైలరానిక్ యాసిడ్ కూడా ఉంది కాబట్టి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ అండి. సో ఎవరైనా డే టు డే బేసిస్లో యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా ఆరాంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు 12 hours లాంగ్ స్టే ఇస్తుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. అండ్ ఫుల్ కవరేజ్ కూడా, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా బ్రైడ్స్ ఏమైనా ఉన్నా కూడా, మీరు బ్రైడ్స్ అఫోర్డబుల్ మేకప్ ఫౌండేషన్ కోసం చూస్తూ ఉంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. మీరు చూస్ చేసుకోవచ్చు ఇది, బికాస్ ఫుల్ కవరేజ్ ఉంటుంది. మీకు ఇంకా కవరేజ్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొకసారి మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ మనకి ఇందులో 6 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. షేడ్స్ ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. సో షేడ్స్ కూడా ప్రస్తుతానికి ఇండియన్ స్కిన్ టోన్స్కి ఏవైతే కావాలో అవి లాంచ్ చేస్తున్నారనమాట. సో అండ్ దాంతో పాటు ఏంటంటే మనకి ఈ ఫౌండేషన్ అనేది SPF 35తో వస్తుంది అనమాట. సో సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, స్వెట్ రెసిస్టెన్స్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా అండి. అండ్ ఇండియాస్ ఫస్ట్ మేడ్ సేఫ్ సర్టిఫికేషన్ ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ ఇది. అండ్ డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట దీన్ని. అండ్ నాకు మామాఎర్త్లో ఇంకొకటి బాగా నచ్చింది ఏంటి తెలుసా అండి, వాళ్ళ ఇనిషియేటివ్ అనమాట. మనం ఎప్పుడైతే మామాఎర్త్లో ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేస్తామో మన ఆర్డర్ ద్వారా వాళ్ళు ఒక చెట్టును పెంచుతున్నారనమాట. 2025 లోపు 1 million ప్లాంట్స్ని నాటాలని చెప్పేసి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు వాళ్ళు. అండ్ నేను నా కూపన్ కోడ్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఆ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు మామాఎర్త్ ప్రోడక్ట్స్ ఏది కావాలనుకున్నా కూడా వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తాయి.
వస్తుంది కూపన్ కోడ్ వాడితే. డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ నాకు ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే నచ్చిండేది, వాళ్ళు కస్టమర్ ఫీడ్బ్యాక్ని వింటున్నారనమాట. అందుకే వాళ్ళు వాళ్ళ ఆనియన్ షాంపూ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంప్రూవ్ చేశారు మీరు ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల. ప్లస్ వాళ్ళు ఇంకా ప్రోడక్ట్స్ని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ద్వారా బెటర్ క్వాలిటీ అండ్ అప్గ్రేడేషన్ కూడా చేస్తున్నారు. అండ్ మనకు ప్రోడక్ట్స్ అన్ని అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్తో పాటు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్లో దొరుకుతాయి. మీరు ఎక్కడైనా స్పాట్ చేసి ఉంటారు కదా నియర్ బై స్టోర్స్లో, అది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఎంతమంది చూసారని చెప్పేసి. అండ్ నేను ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ట్యాగ్ చేసి కూడా ఉంటాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, దాంతోపాటు ప్రోడక్ట్స్ ట్యాగ్ కూడా చేసి ఉంటాను. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పర్చేస్ చేయొచ్చు, చెక్అవుట్ చేయండి. ఎవ్రీబడి ఈజ్ రెడీ గైస్. హలో హలో. ఎస్, దర్శన్ అయితే నిన్న నైట్ ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాడండి. మళ్ళీ ఈరోజు పొద్దునే మార్చేసినాడు అనమాట డెసిషన్ కదా దర్శను. ఓకే గైస్, నేను కొత్త సన్ గ్లాసెస్ పెట్టుకున్నాను. ఐ లవ్ దెమ్ చాలా బాగున్నాయి. ఏంది బ్యాగ్లో పెట్టుకుంటా. ఇప్పుడు ఇంత సోకులు చేసుకొని పోతానం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ లాకర్లో పెట్టాల్సిందే. మనం రైడ్స్ ఎక్కేటప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకొని ఎక్కుతాము, చీకట్లో పోతాము అంటే ఎట్లా ఉండవు కదా. లూజ్ ఐటమ్స్ అన్నీ ఎట్లయినా లాకర్లో పెట్టాల్సిందే. జస్ట్ అక్కడికి వెళ్ళే వరకు కొత్తగా కొన్నాం కదా అట్లానే వేసుకున్నాను అనమాట. షూస్ కూడా అంతే, నేను కొత్త వేసుకునే వరకు దర్శనం వదలలేదు. వేసుకో అన్నాడు. ఓ సూపర్. మేము వెనకలు ఇంతమంది ఇట్లా నిదానంగా రోజు మాకే బ్యాక్ సీట్ అండి. మా పాప వచ్చినప్పటి నుండి ఒకసారి కూడా మాకు ఫ్రంట్ సీట్ ఇవ్వలేదు. చూడండి. హలో లగ్జూరియస్ పర్సన్. హలో హాయ్. ప్యాసింజర్ ప్రిన్సెస్ కాదు, ఇక్కడ ప్యాసింజర్ ప్రిన్స్ అయిపోయినారు మా పాప కదా. నెక్స్ట్ లెవెల్. ఎస్ గైస్, యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్తున్నాము. ఇక్కడ నుండి ఇంకా 20 minutes పడుతుంది ఎగ్జాక్ట్లీ మనకు. సో ఇంకా తొందరగా వెళ్ళాల్సింది కానీ బాగా లేట్ అయింది. 1 hour లేట్ అయింది టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. 10కి లాస్ట్ టైం ఓపెనింగ్ టైంకి కరెక్ట్గా అక్కడ ఉన్నాం. ఓపెనింగ్ టైం కంటే ముందే ఉండి కాసేపు వెయిట్ కూడా చేసినాము. సరిపోతుంది. డోంట్ జింక్స్ ఇట్ ప్లీజ్, పడదు అనుకో. బికాస్ నైట్ 8 వరకు ఉంటుంది అనమాట యూనివర్సల్ స్టూడియోస్. సో ఏం కాదు, లేట్ గానే వచ్చేసినా సరిపోతుంది. మెయిన్ వచ్చేసేస్తే చాలా. ఏది అదే వర్షం పడకుండా. వర్షం మాత్రం లేదులే, రాదు. లాస్ట్ టైం మాకు చాలా టైం వేస్ట్ అయిందిలే అండి. మార్నింగ్ ఇప్పుడు 1 hour అనుకుంటున్నాం కదా. మార్నింగ్ మేము తొందరగా పోయి కూడా లాస్ట్ టైం అక్కడ చేసింది ఏం లేదు. వర్షం పడింటే అన్ని స్టాప్ చేసినారు. మా రైడ్స్ అన్ని స్టార్ట్ చేసిండేది లాస్ట్ టైం ఆఫ్టర్నూన్ 1 తర్వాతనే. అట్లా చూసుకుంటే మనకి ఇంకా చాలా టైం ఉంది. లాస్ట్ టైమే కవర్ చేసినాం. ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు పాసెస్ దొరికితే బెటర్. అంటే ఎక్స్ప్రెస్ పాసెస్, యూనివర్సల్ టికెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. నేను చెప్తా దాని గురించి మీకు తర్వాత. ఇప్పుడు లాస్ట్ టైం ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు ఏమైనా పెంచినారా అనేది. ఫస్ట్ అయితే లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం పెంచినట్టున్నారు అన్ని ప్రైసెస్. ఆన్లైన్ లోనే హెడ్ అవుట్ లో కావాలంటే మీరు బుక్ చేసుకోవచ్చు. కానీ నేను చాలా సార్లు ట్రై చేసిన బుక్ చేసేకి, ప్రతిసారి ఎర్రర్ అనే వస్తుంది అనమాట. అది బుక్ చేసుకోవడానికి అవ్వలేదు. ఎక్స్ప్రెస్ డైరెక్ట్ గా వెళ్ళి తీసుకుంటాం. ఇది డైరెక్ట్ తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే అవైలబిలిటీ మనము బ్లాక్ చేసేసి వేరే వాళ్ళకి ఇచ్చేది అదంతా కుదరదు. ట్యాగ్స్ అది ఎందుకో గానీ ఎర్రర్ అని వచ్చింది నాకు. మీకు వస్తే ఒకవేళ తీసుకోండి అంతే. ఇప్పుడు కూడా నేను హెడ్ అవుట్ లోనే చేసిన నార్మల్ ఎంట్రీ టికెట్స్. గెట్ యువర్ గైడ్ లో నాకు మళ్ళీ ఎర్రర్ వచ్చింది. దేంట్లో అవైలబుల్ ఆ రెండిట్లోనే మోస్ట్లీ చేసేది. గైజ్ ఆర్ ఫేవరెట్ కుకీ స్టోర్, చాలా చాలా బాగుంటుంది అక్కడ. ఏంటది, ఏం పేరు? 12 కప్ కేక్స్ గైజ్. అక్కడ కాదా, ఇక్కడే ఎంట్రన్స్ లోనే ఐస్ క్రీమ్ కానీ కుకీస్ కానీ చాలా బాగుంటాయి. నేనైతే డబుల్ చాక్లెట్ ది తీసుకుంటాను. ఇట్ విల్ బి సో టేస్టీ. యాక్చువల్లీ మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏం పెద్ద ఎక్కువ చేయలేదులేండి. సో దానివల్ల ఇక్కడ ఏదన్నా కొంచెం లైట్ గా తినేసి లోపలికి వెళ్తాము. ఓపెన్ అయింది ఆల్రెడీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అయింది. లాస్ట్ టైం కింద బన్నీస్ ఉన్నాయి, ఎంతమందికి గుర్తుందో ఏమో తెలీదు. సో ఆ బన్నీస్ దగ్గర ఫొటోస్ బాగా వస్తాయి అనుకుంటే ఇప్పుడు ఆ బన్నీసే లేవు, తీసేసినారనమాట బొమ్మలన్నీ. యా, లెట్స్ బై సమ్ కుకీస్. అమ్మా కప్ కేక్ అంటూ ಒಂಚೂರು ಚೆನ್ನಾಗಿರಲ್ಲ. ఎవరైనా కప్ కేక్ ఫేవరెట్ ఉండే వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకోవద్దండి. ఓకే, కప్ కేక్ అయితే అస్సలు బాగుండదు. నేను ఐస్ క్రీమ్ తిన్నాను ఎందుకంటే నా థ్రోట్ ఆల్రెడీ 2 days నుండి చాలా
ఒక రకంగా ఉందన్నమాట, కోల్డ్ అయ్యేలాగా. సో నో ఐస్ క్రీమ్. కుకీస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కానీ మనం బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది అనమాట. అండ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ వన్ మోర్ క్యూట్ థింగ్. ఓకే, అదేంటంటే మా పప్పకు ఒక హ్యాబిట్ ఉందన్నమాట. ఎక్కడైనా ఏమైనా తీసుకున్నా, లేదంటే రెస్టారెంట్ అవ్వచ్చు, బయట ఎక్కడికైనా వెళ్ళా బిల్ తీసుకుంటాం కదా. సో ఆ బిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని కౌంట్ చేసుకుంటారనమాట. సో టిపికల్ ఇండియన్ పేరెంట్స్ కదా. సో మా పప్పకు కూడా అదే హ్యాబిట్ ఉంది. ఇక్కడ బిల్ తీసుకోవడం దర్శన్ మర్చిపోయింటే మళ్ళీ వచ్చినారనమాట. లేదు బిల్ తీసుకురాపో, చూద్దాం అని చెప్పేసి. సో దట్ ఒక ఐడియా ఉంటుంది లాస్ట్లో ఎంత అయింది ఏంటి. నేను అడిగా అనమాట, ఎందుకు ఏం చేసుకుంటారు పప్ప అంటే, ఉండాలి చూద్దాం లాస్ట్ వరకు, బాగుంటుంది కదా క్యాలిక్యులేట్ చేసినప్పుడు అన్నట్టు అన్నారనమాట. ఇన్ఫ్యాక్ట్ అది లాస్ట్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాకు ఎగ్జాక్ట్గా ట్రిప్కి అంతా ఎంత అయిందో కూడా అర్థం అయిపోయింది. మనము గెట్ యువర్ గైడ్ లో కానీ లేదంటే హెడ్ అవుట్ లో కానీ టికెట్ చేసుకుంటే అక్కడ ఒకటి QR కోడ్ ఇస్తారనమాట. అది లాకర్స్ దగ్గర మనం మొత్తం ఇట్లా స్కాన్ చేసుకొని ప్రింట్అవుట్ మనమే తెచ్చుకోవాలి, లైక్ దిస్. నేను డైరెక్ట్గా ఉంటుందేమో, ఇన్ని రోజులు డైరెక్ట్గా ఉండింది కదా అని చెప్పేసి డైరెక్ట్గా తీసాను. బట్ అది డైరెక్ట్ లేదు, మళ్ళీ రిటర్న్ వెళ్ళి టికెట్స్ తెచ్చుకోవాలి, ఫిజికల్ టికెట్స్. ఒక్కొక్కరికి 7,000 అవుతుంది అనమాట. ఇప్పుడు కూడా సేమ్ 7,000 కే, కానీ ఈసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి. ఒక్క రైడ్ ఒక్కొక్కసారి అంట. అసలు ఇది వర్త్ ఇట్టే కాదనిపిస్తుంది మాకు. ఇంకేమంటే రష్ ఉంటారని చెప్పేసి తీసుకోవాల్సి వచ్చింది, కానీ లాస్ట్ టైం అయితే అన్లిమిటెడ్ ఉండిండే మొత్తం అన్ని. బ్యాండ్ చూపిస్తే చాలు డైరెక్ట్ పోవడమే. ఇప్పుడు ఏమైతుంది తెలుసా, ఇది మొత్తం అన్నిట్లో స్కాన్ అవుతుంది. మనం ఆల్రెడీ పోయినామో లేదో కూడా ఉంటది. అన్లిమిటెడ్ కి 7,000, ఇప్పుడు అన్లిమిటెడ్ కాదు, దానికి కూడా 7,000. అట్లీస్ట్ ప్రైస్ అయినా తగ్గించినారంటే తగ్గించలేదు. అది కూడా అదే లాస్ట్ టైం లాగా లేదు అంటున్నా. చూస్తున్నారు కదా, వీఆర్ లిటిల్ డిసప్పాయింటెడ్ విత్ ద యూనివర్సల్ ఎక్స్ప్రెస్ పాసెస్. యాక్చువల్లీ టికెట్ తీసుకుంటాం కదా, జస్ట్ ఎంటర్ అవ్వడానికి టికెట్ తీసుకున్నప్పుడే మనం 4,000 పే చేయాలన్నమాట. ఒక్కొక్క టికెట్ కాస్ట్ దగ్గర 4,000 వస్తుంది. సో అది మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటాము. అండ్ నేను ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు ఐ డోంట్ నో వై అప్పుడు ఎందుకు చూపించలేదు అని చెప్పేసి ఎక్స్ప్రెస్ దాంట్లోనే తీసుకుందాం అనుకున్నాము. కానీ మాకైతే ఎర్రర్ అని చెప్పి చూపించింది అని చెప్పాను కదా, అది చూపించడమే మంచిదైంది. సో దట్ మనం మళ్ళీ అక్కడ నుండి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని వస్తాం కదా, అన్లిమిటెడ్ ఉంటుంది, అన్ని దానికి యాక్సెస్ ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ అర్థమైందనమాట. అత్తయ్య వాళ్ళైతే నిజంగా ఈ విషయానికి అండ్ కొన్ని విషయాలకి చాలా డిసప్పాయింటెడ్ ఉన్నారు. ఫస్ట్లీ ఏంటంటే, ఈ లాస్ట్ టైం తీసుకున్నాం అనమాట సేమ్ 7,000 రూపీస్. అప్పుడు అన్లిమిటెడ్ యాక్సెస్ ఉండింది, ప్లస్ దాంతోపాటు దేనికి రిస్ట్రిక్షన్ లేదనమాట. అంటే దీనికే వెళ్ళాలి, దీనికి ఒకటే ఎక్స్ప్రెస్ పాస్ పనిచేస్తుంది అని చెప్పేసి. సరే మనం ఒక్కొక్కసారి వెళ్తున్నా కూడా ఇట్స్ ఫైన్, కాకపోతే అన్ని దానికి యాక్సెస్ అనేది ఉండాలి కదా, అన్నిటికీ సింగిల్ రైడ్ అన్న అలౌ చేయాలి కదా అన్నట్టు అనిపించింది అనమాట నాకు. సో ప్లస్ 4,000 ప్లస్ 7,000 మొత్తం కలిపి అంత అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఎక్స్ప్రెస్ కార్డ్ తీసుకోవాలి అనుకోవట్లేదు అనుకుంటే యూ హ్యావ్ టు స్టాండ్ ఇన్ క్యూ. సో ఎందుకంటే ఒక్కొక్క దానికి మార్నింగ్ అయితే మీకు అంత ఇంతే కదా జనాలు ఉండేది, ఏముంది దీనికి ఎందుకు ఊరికే తీసేసుకున్నామా అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే 2:33 అట్లా టైం పెరిగే కొద్దీ ఒక్కొక్క అట్రాక్షన్లో అవ్వచ్చు, లేదంటే ఇట్లా రైడ్స్లో అవ్వచ్చు, రైడ్సే ఇంపార్టెంట్ కదా అక్కడ. మినిమం ఒక 60 to 70 మినిట్స్ అయినా మనకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క రైడ్కి 60 to 70 మినిట్స్ నిల్చొని మిగతాదంతా కవర్ చేసేది కష్టం అంటే కష్టం కాదు. ఒక డే ఫుల్ ఉంటుంది, నైట్ 8 o'clockకి క్లోజ్. సో అన్ని డెఫినెట్లీ కవర్ చేయొచ్చు క్యూ లైన్లో నిలబడి కూడా. కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ మీకు అంతసేపు నిలబడే ఓపిక ఉంది అంటే మీరు నిలబడచ్చు. కానీ ఎవరైనా కిడ్స్తో వస్తున్నారు అంటే
కిడ్స్ నిజంగా చెప్తున్నాను కొంచెం క్రాంకీ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాళ్ళని కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంచడానికి కొంచెం అరేంజ్మెంట్ చేసుకొని వస్తే బెటర్ అని నా ఉద్దేశం అనమాట. అండ్ అన్ని రైడ్స్కి ఇక్కడ బ్యాగ్స్ అనేటివి లాకర్లో పెట్టేసేయాలన్నమాట. లాకర్ ఏంటంటే అంటిల్ ఒక 2-3 అవర్స్ వరకు 1.5 hour వరకు ఫ్రీ అనమాట. సో 1.5 hour క్రాస్ అయిందంటే దాన్ని బట్టి కొంచెం రెంటల్ పేమెంట్ అనేది ఉంటుంది అనమాట. రైడ్స్ కొన్ని వాటికి వెళ్ళాము, కొన్ని వాటికి అసలు ఫోన్ అలౌ లేదు. అందుకే లాకర్ లో పెట్టేసి డైరెక్ట్ గా తిరుగుతా ఉన్నాము. ఎంత వీలైతే అంత బ్లాక్ చేస్తాను. నా దానికంటే దర్శన్ది బాగుంది. గైస్ ఇందాక ఇక్కడ కోకోనట్ చూసినాం అనమాట. కోకోనట్ వాటర్ తాగాలనిపిస్తా ఉంటే ఎంత బాగున్నాయంటే చూసే చిన్నగా ఉంది కానీ కోకోనట్ వాటర్ మిక్స్డ్ విత్ తాటికాయలు తెలుసా మీకు, ఐస్ ఆపిల్. సో తాటికాయలు టేస్ట్ వస్తుంది. వర్షం పడేలాగా ఉంది. ఇక్కడ ట్రెజర్ హంట్ అని చెప్పేసి ఒకటి గేమ్ ఉంటది అనమాట. అక్కడికి వెళ్దాం అనుకున్నాము. అది యూనివర్సల్ ఎక్స్ప్రెస్ లో లేదు. మెయిన్ ఒక 3 ఉన్నాయన్నమాట. సో మెయిన్ 3 ఉండేది ఏమైందంటే తెలివిగా వీళ్ళు తీసేసినారు దాన్ని యూనివర్సల్ పార్క్ లో నుంచి, ఎక్స్ప్రెస్ నుండి. సో దట్ అందరు ఒకటే లైన్ లో పోవచ్చు. ఇంకా మాత్రం టికెట్ తీసుకునేది. టికెట్ అయితే ఈసారి మనం తీసుకుంటే టికెట్స్ వేస్ట్, చాలా వేస్ట్. అంటే క్యూ లైన్ తప్పింది, నార్మల్ దాంట్లో క్యూ చాలా మంది ఉన్నారు అసలు. ఇప్పుడు కూడా ఆయన కూడా యూనివర్సల్ పార్క్ లో, యూనివర్సల్ ఎక్స్ప్రెస్ లో కూడా ఎంత మంది ఉన్నారు. ఒకేసారి పోయేకున్నా కూడా ఓకే, బట్ అట్లీస్ట్ అన్ని అట్రాక్షన్స్ దాంట్లో కవర్ అయి ఉండాలి కదా. మెయిన్ 3 తీసేస్తే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో నేను మీకు వ్లాగ్ లాస్ట్లో ఇంకా మెయిన్ డీటెయిల్ అయితే షేర్ చేస్తాను, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఇక్కడైతే మేము లాకర్ అని చెప్పాను కదా. సో లాకర్ అప్పుడు మేము ఏం చేసామంటే 1.5 hour తర్వాత ఎవరో ఒకరికి ఆబ్వియస్లీ గుర్తొస్తుంది కదా బ్యాగ్స్ ఉన్నాయి తీద్దామని చెప్పేసి. సో మనం 1.5 hour తర్వాత లోపల బ్యాగ్ తీసేసాం అనుకోండి, తీసి వేరే లాకర్లో పెట్టడం అంతే. సో దట్ మనం ఎక్స్ట్రా పేమెంట్ కట్టే అవసరం ఏమి ఉండదు అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కడైనా తిరుగుతున్న పక్కనే ఉంటాయి లాకర్స్, ఎక్కువ వాకబుల్ డిస్టెన్స్ ఏమి ఉండదు. మరీ ఎక్కువ లాంగ్ దూరం వెళ్ళే కంటే ముందే జస్ట్ చేంజ్ ద బ్యాగ్స్ అనమాట. ఒక దాంట్లోంచి తీసి ఇంకొక దాంట్లో పెట్టడమే, చాలా ఈజీ ఉంటుంది. పిన్ ఒకటే మర్చిపోవద్దండి అంతే. సో మేము అలా చేయడం వల్ల ఎక్స్ట్రా పీరియడ్ రెంటల్ ఏదైతే పేమెంట్ ఉంటుందో అదేం కట్టలేదన్నమాట మేము. సో దట్ 1.5 hour లోపలే మేము బ్యాగ్స్ అనేటివి తీసేసి వేరే దాంట్లో పెట్టేశాం కాబట్టి. అండ్ ఆ ఒక్క లాకర్ అనే కాదు, మీకు అట్రాక్షన్స్ వెళ్ళే కొద్దీ డిఫరెంట్ లాకర్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఇదేంటి రైడ్ దగ్గర ఒక్కొక్క లాకర్ ఉంటుంది. నేను వాటర్ అవసరం పడతాయని బాటిల్ తీసుకొని పొద్దున్నుండి తిరుగుతానండి, బ్యాక్ ప్యాక్ లోకి వేసుకొని. వాటర్ బాటిల్లో ఉండే నీరు వద్దంట, నీళ్లు వీటికొచ్చి ట్యాప్ లో తాగుతున్నాడు ఇక్కడ. అంటే ఇవి డ్రింకింగ్ వాటర్, అట్లీస్ట్ ఇంత బరువు మోసింది బ్యాగ్ లో ఒక బాటిల్ పెట్టుకొని దానికి న్యాయం ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను దాంతో అవే తాగుతా పదా. ఇటు సైడ్ కంతా మనం లాస్ట్ టైం రాలేదు కదా, అన్ని క్లోజే. ఏంటి 1.5 hour వెయిటింగ్ టైమ్. ఈవెన్ యూనివర్సల్ పాస్ కి కూడా 1.5 hour. ఈ వ్లాగ్ అంతా మనం యూనివర్సల్ పాస్ గురించి, ఐ మీన్ ఎక్స్ప్రెస్ పాస్ గురించి తిట్టేదే ఉంది. లాస్ట్ టైం ఎంత బెస్ట్ ఉండిందో ఈసారి అయితే బర్స్ట్ ఉంది. బరస్ట్ అంటే జనాలు అట్లా ఉన్నారు, ఇంకేం చేస్తాం చెప్పు. జనాలు లాస్ట్ టైం జనాలు ఉన్నా కూడా ఈ టికెట్ లో ఎట్లా అన్లిమిటెడ్ ఉండిండే, సార్ లేదు. జస్ట్ బీ ప్రిపేర్డ్ టు స్టాండ్ ఫర్ 60 minutes ఇఫ్ యూ లైక్ యూనివర్సల్ స్టూడియోస్. వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం లేదు. చెప్పినా కదా ఇక్కడ నుండి ఇక్కడ వెళ్ళాలని. వినము, వర్షం పడుతుందని మాకేం తెలుసు. అసలు హస్బెండ్ చెప్తే వైఫ్ ఎందుకు వినరో. హలో, అమ్మ వాళ్ళు కూడా వినలేదు నన్ను ఎందుకంటే. వాళ్ళు కూడా అంతే, వాళ్ళు కూడా వైఫ్.
నేను ఇంకొక మేజర్ అప్డేట్ అని చెప్పాను కదా, యాక్చువల్లీ నేను చెప్పాను కదా లాస్ట్ టైం అన్లిమిటెడ్ ఉండింది, ఈసారి తీసేశారని చెప్పేసి. దానికి మెయిన్ రీజన్ ఏంటా అని చెప్పేసి నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను మళ్ళీ చూసాను అనమాట. చూస్తే వాళ్ళు కొత్తగా ఈ విఐపి ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేశారనమాట. లాస్ట్ టైం వరకు ఓన్లీ యూనివర్సల్ ఎక్స్ప్రెస్సే అదే హై అనమాట, అంతకుమించి ఇంకా దానికంటే పైన ఏం లేదు. ఇప్పుడు విఐపి ఎక్స్పీరియన్స్ యాడ్ చేయడం వల్ల ఏం చేశారంటే మనకి ఏవైతే యూనివర్సల్ ఎక్స్ప్రెస్లో అన్నీ వచ్చేటివో దాన్ని తీసుకెళ్ళి విఐపి ఎక్స్పీరియన్స్లో కలిపారనమాట. అంటే మనం ఇంకా ఎక్స్ట్రా పే చేయాలి. ఈ విఐపి ఎక్స్పీరియన్స్కి మాత్రమే మనం 17,200 పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి యూనివర్సల్ ఎక్స్ప్రెస్తో ఏమేమైతే వచ్చేటివో అవన్నీ దాంట్లోకి అన్లిమిటెడ్ యాక్సెస్ అన్ని పెట్టేసి దాంతోపాటు ఫుడ్ వౌచర్ అని చెప్పేసి కొంచెం ఇచ్చి అదేదో మీటింగ్స్ ఫోటో షూట్స్ అని చెప్పేసి దానికి 17,200 యాడ్ చేశారనమాట. ఇదైతే నాకు కొంచెం నిజంగా డిసప్పాయింటెడ్ లాగా అనిపించేసింది. బికాజ్ ఏదో ఇంకా డబ్బులు ఎట్లయినా టూరిస్ట్ దగ్గర డబ్బులు లాగడానికి ఇది ఒక టాక్టిక్ అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ కావాలి, అన్ని రైడ్స్ కవర్ అవ్వాలి, అండ్ దాంతోపాటు ఏదైనా ఫొటోస్ ఏవో తీస్తారంట, దాంట్లో లిస్ట్లో ఇచ్చాను చూడండి, నేను మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏముంటాయి ఏమని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఒక రెస్టారెంట్కి ఏదో యాక్సెస్ ఇచ్చారు, ఒక్కొక్కరికి $25 అనుకుంటాను, ఫుడ్ కూపన్ కోడ్ లాగా మీకు ఏమైనా వస్తుంది అనుకుంటా. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ బెనిఫిట్స్ అన్ని మీకు కావాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కువ క్యూ లైన్లో లేకుండా అన్లిమిటెడ్ యాక్సెస్ కావాలి అనుకుంటే మీరు విఐపి ఎక్స్పీరియన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లోనే మనం ఏదైతే ఎంట్రీ ఫీజ్ 4,000 చెప్పానో అది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. దాంతోపాటు ఇంక్లూడ్ చేసి అంతా 7,200కి మొత్తం యూనివర్సల్ స్టూడియోస్ అంతా మీరు ఇబ్బంది లేకుండా కవర్ చేయాలనుకుంటే కవర్ చేసేయచ్చు అనమాట. ఇది మా ఎక్స్పీరియన్స్. వర్షం పడి చాలా ప్లేసెస్ క్లోజ్ అయిపోయినాయి, అండ్ ఇంకొక సైడ్ ఏమో అది. ఈరోజు నిజంగానే మాకు కొంచెం డిసప్పాయింటింగ్ డే, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ట్రిప్ అనే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, and we will see you in our next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Bye.